హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఏమిటా ఈరోజు గోవుల్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మా భద్రాచలంలో రామాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ ఆశ్రమం అండి. ఇక్కడ గోవుకి గోవిందునికి ఏకకాలంలో పూజలు జరుగుతాయండి. ప్రతి అమావాస్య, పౌర్ణమి, మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేకించి ఏకాదశులు, త్రయోదశి రోజు కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. కాకపోతే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష సాలగ్రామ ఆశ్రమం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా ఒక సంకల్పం చేసుకొని స్వామివారికి ముడుపు కట్టినచో 42 రోజుల లోపులో తీరుతుందండి. అలా చాలామంది వచ్చి ముడుపు కట్టి వారి కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి దర్శించుకోవటం జరుగుతుంది. అనేక మందికి సంతానం కోసం ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి అమావాస్య రోజు మాత్రం నవగ్రహ హోమాలు, లక్ష్మీ హోమం మరియు సంతానం లేని వారి కోసం ప్రత్యేకించి చేసినటువంటి క్షీరాన్న ప్రసాదాన్ని అందజేస్తారండి. ఇక్కడ డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య గారు చాలా విశేషంగా జాతకాలు కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యసిద్ధి హనుమంతుడు, ఈయనని ఎన్నిసార్లు కూడా వీళ్ళు దానిని ఒక స్టోన్ లాగా భావించి ఈ ఆశ్రమం నిర్మించేటప్పుడు ఎన్నిసార్లు వద్దు అనుకుని పక్కన పెట్టినా మళ్ళీ ఎవరో ఒకళ్ళ దృష్టిలో పడటం, అది మళ్ళీ ఆశ్రమంలోకి దేనికో దానికి వాడటం జరిగేదంట. అట్లా ఒక గురువుగారు వచ్చినప్పుడు ఇది ఎందుకో కొంచెం నాకు ఇదిగా అనిపిస్తుంది అని చెప్పి చూస్తే అది మనకి హనుమంతుడిలా కనిపించిందంటండి ఆ ఆకారంతో. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటేనండి, 750 ఏళ్ల నాటి సాలగ్రామం ఉందండి. ఆ సాలగ్రామానికి అభిషేకాలు చేస్తారు. దాన్నే తీర్థ ప్రసాదాలుగా కూడా ఇస్తారనమాట. కాబట్టి మీరందరూ ఎవరికైనా సరే బాధలు, కష్టాలు అందరికీ చాలా సహజం. కనీసం వాటి నుంచి ఉపశమనం కోసమైనా కొంతమంది దేవాలయాలకు వెళ్తారు. అలాంటి వాటిల్లో ఈ ఆశ్రమం కూడా ఉందండి. కావాలంటే మీరు ఎవరైనా రావచ్చు.